ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఈ అంశంపై లఘు చర్చ చేపట్టనుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది అని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు మొత్తం కలిపి 5.50 లక్షల కోట్లకు మించిపోయాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవలే వెల్లడించారు. తెచ్చిన అప్పులను వేటికి వినియోగించారు, ఎంత మేర అసలు వడ్డీ సొమ్మును చెల్లించారు, రానున్న రోజుల్లో ఈ అప్పుల భారం ఎలా ఉండబోతోంది, రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఎంత తలసరి అప్పు ఉంది అనే వివరాలను సభా వేదికగా ప్రభుత్వం వివరించనుంది. అసెంబ్లీలో సభ్యులందరికీ విస్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ఈ అప్పులు, రాబడులు, వ్యయాల వివరాలను వెల్లడించనుంది. శాసనసభ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన 3 మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలుపనుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చ ఉంటుంది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అయితే తమకి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని స్పీకర్ని కోరింది బీఆర్ఎస్. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం లఘు చర్చకు పరిమితం కానుంది సభ. మరోవైపు ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులపైన ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీలో వీటిని విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అసెంబ్లీ దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి ఈ శ్వేతపత్రాలకు సంబంధించి? థ్యాంక్ యూ పవన్. కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. శాసనసభలో మాజీ శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కుంజా సత్యవతి, శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్లకు సంతాపాలు తెలియజేయనున్నారు. దాని తర్వాత ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి లఘు చర్చ ఉంటుంది. ఈ రాష్ట్రంలో పూర్తిగా ఈ 10 సంవత్సరాల కాలంలో అప్పుల పాలు చేశారు అని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ప్రతి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు, నిపుణులతో చర్చించారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి వ్యయం ఎంత, అప్పు ఎంత, ఆదాయం ఎంత, దీనికి సంబంధించి ఒక కంక్లూషన్కి వచ్చారు. దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తానని మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పలు శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఆ శ్వేతపత్రంలో తెలంగాణ రాకంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏంటి, తెలంగాణ రాకముందు ఆయా శాఖల్లో జరిగినటువంటి ఆదాయం, వ్యయం, వచ్చిన తర్వాత ఆదాయం, వ్యయం, దాంతోపాటు 10 సంవత్సరాల కాలంలో ఎక్కువగా దుబారా ఖర్చు చేశారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. ఇక దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, ఆదాయము, వ్యయము, రాబడి, అప్పులు ఈ అంశాలకు అన్నిటికీ సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలియజేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ఆదాయం పైన, రాష్ట్ర స్థితిగతుల మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక దాంతోపాటు ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు నిన్న స్పీకర్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ చేశారు. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని ఒక రిప్రజెంటేషన్ చేశారు. కానీ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితుల్లో లేదు. మొత్తానికైతే రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు టాపిక్ మొత్తం హాట్గా జరిగే అవకాశం ఉంది.